పార్టీలో పనిచేసిన వాళ్ళు మాత్రమే. సరే ఒక్కసారి ప్రజాభవన్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. అక్కడ సమావేశం ముగిసింది. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య గంటన్నరకు పైగా సమావేశం ముగిసిన సందర్భంలో మరికొద్దిసేపట్లో ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేశాము, ఏ అంశాలు ప్రస్తావించాము, వేటికి పరిష్కారం దొరికింది, ఇంకా పెండింగ్ ఏమి ఉండిపోయాయి, అన్ని అంశాల గురించి సంబంధించి మరి కాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పటికే ఒక బ్రేకింగ్ వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల సమస్యల కోసం పరిష్కారం కోసం ఒక 2 కమిటీలను వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కమిటీలో ఆంధ్ర తెలంగాణకి సంబంధించిన మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, అలాగే అధికారులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు అనేది మరి కాసేపట్లో చెప్పే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆ ప్రజాభవన్ దగ్గర, అంటే ఈ సమావేశం జరుగుతున్న చోట మా కొలీగ్ సాదిక్ ఉన్నారు. సాదిక్ దగ్గరికి వెళ్దాం. సాదిక్, ఏంటి లోపల మీకున్న ఇన్పుట్స్ ఏంటి? ఎస్, గంటన్నర పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రులు మాట్లాడినట్టు మాటలపైన పూర్తి స్థాయిలో 9-10 షెడ్యూల్ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఒక కమిటీ వేసుకోవాలన్నది ప్రధానమైన అంశం. మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు 2 కమిటీలు వేశారు. అందులో ఒకటి అధికారులకు సంబంధించిన కమిటీ వేసి కమిటీలు ఎప్పటికప్పుడు వారి ప్రోగ్రెసివ్ రిపోర్ట్ను కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలన్నది ఒకటి. రెండవది మంత్రుల కమిటీ వేయాలని కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో విభజన సంబంధించిన అనేక అంశాలు ఉన్నట్టయితే ముఖ్యమంత్రులు అందుబాటులో ఉంటారు, ప్రతి విషయాల్లో ఉండరు కనుక మంత్రుల కమిటీ ఇద్దరు కూడా ఎప్పటికూ, అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో సమస్యల పైన కూడా లేకపోతే ప్రోగ్రెసివ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ఉండే విధంగా ఉండబోతుంది. యుద్ధ ప్రాతిపదికన ఈ 9-10 షెడ్యూళ్లను అదేవిధంగా విభజన సమస్యలు అన్నింటినీ పరిష్కరించే విధంగా ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి కమిటీ వేసుకోవాలని కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అధికారుల కమిటీ మాత్రం ఎప్పటికప్పుడు విభజన సమస్యలపైన వస్తున్నటువంటి వాటిని ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో వాటన్నిటిగా ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఆ సాల్వ్ చేసుకున్న దానికి మెకానిజం ఏముంది అన్న దానిపైన మంత్రులు ఎప్పటికప్పుడు సంభాషించుకొని దానికి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వం చేసేందుకు గాను ఈ మంత్రుల కమిటీ పనిచేయాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. 2 కమిటీలు అయితే ప్రస్తుతం అయితే చేసుకున్నట్టుగా అయితే కనబడుతుంది. సో మరోసారి కూడా భేటీలు కొనసాగాలి, నిరంతర ప్రాసెస్గా ఉండాలి. మంత్రులు ఎప్పుడు కూడా చర్చలు జరపాలి, ఈ విభజన సమస్యల పైన కూడా పరిష్కార దిశగా అడుగులు వేయాలన్నది ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగా గంటన్నర పాటు జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతినకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనుగుణమైనటువంటి పరిపాలన అందించాలి. దానికి సంబంధించినటువంటి విధానంలో ఆ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నటువంటి విధానానికి ఇద్దరు కూడా ఏకాభిప్రాయం కుదిరింది. సో ప్రధానంగా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడే ప్రసక్తి లేదని కూడా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పష్టం చేశారు. సో మధ్య మార్గంగా ఉన్నటువంటి ఈ 9-10 షెడ్యూల్లో ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి. వాటికి ఎందుకంటే బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు అన్నీ ఉన్నాయి, అక్కడ మొత్తం మూలుగుతున్నటువంటి ధనం ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయాలంటే డెఫినెట్గా ఆ తరహా సంబంధించిన విభజన జరగాలి, అతి త్వరగా జరగాలన్నది ఆ ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగానే మనకు మంత్రుల కమిటీ ఒకటి అధికారుల కమిటీ వేసి ఎప్పటికప్పుడు చర్చలు జరపాలన్నది ఆ ప్రధానమైనటువంటి అంశంగా మనకు ఇన్పుట్ ప్రస్తుతం అయితే విశ్వసనీయ సమాచారం అయితే వచ్చింది. ఇంకా ఇంతవరకు బయటకైతే రాలేదు, కానీ అధికారులు ఇప్పటికే సమావేశం ముగిస్తుందని. సాదిక్, ఎంతసేపట్లో ఇద్దరు సీఎంలు కూడా మీడియా ముందుకు రాబోతున్నారు? సాదిక్, అశోక్, మరి కాసేపట్లో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రజాభవన్ సంబంధించిన ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ కూడా వేదిక అయినటువంటి సందర్భం ఉన్నది. మరి కాసేపట్లో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అదేవిధంగా ఇరు రాష్ట్ర సంబంధించిన మంత్రులు కూడా